ఈ సినిమాకెళ్ళే వరకు నాకు డైరెక్టర్ పేరు తెలీదు. సినిమాకెళ్ళాక తెలిసింది ఇది గుణశేఖర్ గారు తీశారని సినిమా. సో, సర్ప్రైజ్ అయ్యాను ఫస్టు. ఆశ్చర్యపోయాను. పెద్ద సినిమానే అనుకున్నాను. సినిమా చూసాక ఏంటి ఇది గుణశేఖర్ గారే తీశారా అనిపిచ్చింది. అంటే ఇలాంటి టెంప్లేట్ ఆయన ఎప్పుడు ట్రై చేయలేదు అని నాకనిపిచ్చింది. అండ్ ఈ టెంప్లేట్ చాలా బావుంది. ఆహ్, ఈ నేను మాట్లాడుతున్న సినిమా పేరొచ్చేసి 'యుఫోరియా'. సో, సినిమా ఎలా ఉందో మాట్లాడే ముందు మీరు గనక మన పేజ్‌కి కొత్తయితే గనక ఈ వీడియో గనక మీరు చూస్తుంటే ఆహ్, ఒక ఫాలో చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ వస్తానే ఉంటాయి. సో, సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం లాగ్ లేకుండా. సినిమా వచ్చేసి చాలా బావుంది. అంటే గుడ్. డీసెంట్ వాచ్ అనిపించింది నాకైతే. ఒక కంప్లీట్ ఫిల్మ్ చూసినట్టుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. ప్రతి సీన్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటది. సో, ప్రతి సీన్ ఎలాగైతే కనెక్ట్ చేసారో అది చాలా బావుంటది. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్ అవ్వంగానే "ఓయమ్మ! సినిమా అయిపోయింది కదా!" అనిపించిద్ది. 'ఫ్లాష్ మ్యాన్' అనుకుంటాం మనం. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ కూడా ఒక మంచి కథ అంటే సెకండ్ హాఫ్ కూడా మంచిగా లాగారు. మనకేంటంటే ఓహ్! ఏంటిది ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా! మళ్ళీ ఇదెందుకు సెకండ్ హాఫ్ అనిపించదు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ హాఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో. పేరెంట్స్‌కి గాని, పిల్లలకి గాని, మైనర్స్‌కి గాని అందరికి ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే ఈ సినిమాలో ఒక చిన్న ప్లాట్ చెప్తాను. ఎవ్రీవన్ నీడ్స్ ఎ సెకండ్ ఛాన్స్ అని యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి సినిమాలో మనం ఏం చేస్తామంటే ఎవరైనా తప్పు చేస్తే నరికి పడద్దాం అనే ఇదిలో ఉంటాం. సో, అలా ఏం ఉండదు ఈ సినిమా. కొత్త టెంప్లేట్‌లో ట్రై చేశారు. కొత్తగా ట్రై చేశారు. సో, బావుంది సినిమా. మీరు మీకు గనక మీ నియరెస్ట్ థియేటర్స్‌లో ఉంటే గో వాచ్. సినిమా అయితే చాలా బావుంది. ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ 'యుఫోరియా'. అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మన పేజ్‌ని, మన ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో చేసుకొని ఉంచుకోండి.